ఛానలుకి స్వాగతం. తులారాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు. వారెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ఎవరు? ఆ శత్రువు నుండి వారు పన్నే కుట్రల నుండి బయటపడటానికి తులారాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. అత్యధికమైన తెలివితేటలను కలిగి ఉంటారు. జీవితాన్ని వీరు ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అయితే తులారాశివారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే, ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు. ఆ శత్రువు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆర్థికంగా కిందకు పడతోయటానికి, అలాగే మీపైన ఎన్నో కుట్రలు పన్నటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఏదైనా సంస్థలు నడుపుతున్నట్లయితే కనుక దాంట్లో పనిచేయటానికి మీ ఇంట్లోకి రావచ్చు, లేకపోతే పనివారిగా మీ ఇంట్లోకి రావచ్చు. కానీ మీ జీవితంలో ఎప్పుడూ ఇంట్లోనే మీకు రహస్య శత్రువు ఉంటారు. ఆ శత్రువు మీపై ఎన్నో కుట్రలను పన్నుతూ ఉంటారు. మీ శత్రువులకి మీ యొక్క పర్సనల్ విషయాలను చెబుతూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో అనేక అపజయాలకు వారే కారణంగా నిలుస్తారు. కాబట్టి ఎవరి విషయంలో అయినా మీరు అత్యంత నమ్మకం అనేది అస్సలు ఉంచకూడదు. ముఖ్యంగా మీ ఇంట్లోకి పని నిమిత్తం వచ్చే వ్యక్తుల పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి, మీ వ్యక్తిగత విషయాల గురించి, మీ సీక్రెట్స్ గురించి వారి ముందు అస్సలు చర్చించకూడదు. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ శత్రువుల దగ్గరికి వెళ్లి ఆ విషయాలన్నీ కూడా చెబుతారు. అలాగే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రయత్నం చేస్తారు. అలాగే మిమ్మల్ని ఆర్థికంగా పడదోయటానికి వారు అనేక రకాల కుట్రలను పన్నుతారు. మీ శత్రువులతో చేయి కలిపి మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. వారు పన్నే కుట్రలను వారికే తిప్పికొట్టాలి. అంటే మీ ఇంట్లోకి పని నిమిత్తం వస్తున్న వారు ఎవరైనా సరే, మీరు ఏదైనా సంస్థ నడుపుతున్నా సరే, లేకపోతే టైలరింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదండి, అటువంటి వారి యొక్క ఇంట్లోకి కొంతమంది వర్కర్స్ వస్తూ ఉంటారు. వారిలోనే మీ యొక్క శత్రువు ఉంటారు. ముఖ్యంగా వారిపై ఒక కన్నేసి ఉంచాలి. అలాగే మీ యొక్క డబ్బు విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క విలువైన వస్తువుల విషయంలో కానీ అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లోని వ్యక్తులే కదా అని, ఎప్పుడూ ఇంటికి వచ్చేవారే కదా అని నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా మీ జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక, ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వారి జీవితంలో మంచి స్థాయికి ఎదగగలుగుతారనే చెప్పుకోవాలి. వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని జీవితంలో ఇబ్బందులకి గురి చేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. ఈ తులారాశి వారికి ఉన్న మంచి గుణం ఏమిటి అంటే కనుక పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే ఉపకారం చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. వీరికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యంగా వీరి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి స్థాయిలోకి వెళ్లగలుగుతారు. ఈ విధంగా వీరి యొక్క జీవితం అనేది ఉంటుంది. కానీ తులారాశి వారికి ఎప్పుడూ కూడా ఇంట్లోనే రహస్య శత్రువులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. వారు పన్నే కుట్రలను వారికే తిప్పికొట్టే విధంగా మీ యొక్క తెలివితేటలు అనేవి ఉండాలి. అయితే తులారాశివారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదాన్ని పేదలకు పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి. మరియు యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు పొందండి. ఈ విధంగా చేస్తే మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారికి ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు, అలాగే వారు పన్నే కుట్రల నుండి ఏ విధంగా బయటపడాలి, వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.